హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కల్లాం పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది, అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. అది ఏంది గుడ్ న్యూస్, ఏంది బ్యాడ్ న్యూస్ మీకు తెలవాలంటే మన వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 5 to 7 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. బిగ్ బాస్ కల్యాణ్ పడాలకు ఒక పవర్ ఇచ్చాడు. ఆ పవర్ ఏందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్ కూడా ఈ వారం నామినేషన్లు లేడు, ఎందుకు లేడు అనే దాని గురించి మాట్లాడుకుందాము. అలాగే రీతు చౌదరి ఎప్పుడు బాటమ్ 2లో ఉన్న వాళ్ళని నామినేషన్ ఎందుకు చేస్తుంది అనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే 13th వీక్ నామినేషన్లోకి ఎవరు వచ్చారు, అలాగే 13th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్ ప్రాసెస్ అనేది ఏముంది, నామినేషన్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్లు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% మీకు జెన్యూన్ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడుతూనే ఉంటాను. సో అసలు మ్యాటర్కి వెళ్ళిపోదాము. 30th వీక్ నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే షుగర్ బాటిల్స్, షుగర్తో చేసినటువంటి సీసా బాటిల్స్ని నెత్తిపైన కొట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేషన్ చేయాలి. సో ఈ నామినేషన్లో చాలా గొడవలు అయితే జరుగుతాయి. ఆ గొడవలు ఎవరంటే రీతు చౌదరి వర్సెస్ ఇమాన్యుయల్, అలాగే రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి, బర్నీ వర్సెస్ సంజన, బర్నీ వర్సెస్ డెమాన్ పవన్, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ మన డెమాన్ పవన్, అలాగే బర్నీ వర్సెస్ డెమాన్ పవన్. ఈరోజు గొడవలు అయితే చాలా గొడవలు ఉండబోతున్నాయి, చాలా రసవత్వంగా ఉండబోతుంది. అలాగే బిగ్ బాస్ అవుతున్నటువంటి కంటెస్టెంట్లకు డెమాన్ పవన్ ఒక ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆఫర్ ఏంటంటే మనం ప్రోమోలో చూసాం ఆల్రెడీ. నేను ఈ వీక్ టికెట్ ఫినాలే నేనే కొట్టబోతున్నాను, ఎవరు ఆపుకోండి, ఎవరికి ఎంత దమ్ముందో అని చెప్పి ఓపెన్గా బిగ్ బాస్ వస్తున్న కంటెస్టెంట్లందరికీ ఓపెన్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలా ఓపెన్ ఆఫర్ ఇవ్వడము దాన్ని కాన్ఫిడెన్స్ అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. సో ఓవరాల్గా నామినేషన్లో ఒకటికి టోటల్గా 6 కంటెస్టెంట్లు రావడం జరిగింది. సో నామినేషన్లోకి బిగ్ బాస్ ఒక క్యాప్టెన్ అయినటువంటి కళ్యాణ్ పవర్కి స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే ఎవరినో ఒకరిని డైరెక్ట్ నామినేషన్ చేయాలని చెప్పి. సో అక్కడ నామినేషన్ చేయడానికి ఇమాన్యుయల్ అండ్ బర్నీ వీళ్ళిద్దరు ఉంటారు. సో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు కళ్యాణ్ పడాల ఇమాన్యుయల్ని సేవ్ చేసి బర్నీ గారిని అయితే డైరెక్ట్ నామినేషన్లోకి తీసుకురావడము జరిగింది. ఎందుకంటే క్యాప్టెన్ టాస్క్లో ఇమాన్యుయల్ కళ్యాణ్ పడాలకు చాలా క్లోజ్గా హెల్ప్ చేశాడు కాబట్టి ఇమాన్యుయల్ని సేవ్ చేసి మన బర్నీ గారిని నామినేట్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా నామినేషన్లోకి టోటల్గా కెప్టెన్ కళ్యాణ్ నామినేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి నామినేషన్ లిస్ట్ ఏంటంటే తనుజ, సంజన, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, రీతు చౌదరి. టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లకు రావడం జరిగింది. బిగ్ బాస్ హౌస్లో టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు. కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్ తప్ప మిగతా రిమైనింగ్ 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లోకి రావడం జరిగింది. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పినాం కదా. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఫస్ట్ టైం రావడం జరిగింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల క్యాప్టెన్ అవడం వల్ల నామినేషన్లోకి రాలేదు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో 100% వాళ్ళని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఆపోజిట్ కంటెస్టెంట్కి ఓట్లు వేస్తే ఆటోమేటిక్ లెస్ ఓట్లు రావడం వల్ల వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వడము జరుగుతుంది. సో అది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ యొక్క గుడ్ న్యూస్. అదేవిధంగా కళ్యాణ్ పడాల ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండు, కళ్యాణ్ పడాల బీబీ ఓజీ అని చెప్పి. ఇది ట్విట్టర్లో చాలా అంటే చాలా ఒక 150K ఫిట్స్ అయితే రావడం జరిగింది. చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాడు ప్రజెంట్. ఇదే విధంగా కళ్యాణ్ పడాల ట్రెండింగ్లో ఉంటే 100% బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఒకసారి ఆలోచిస్తే కంటెస్టెంట్లది తనుజ ఓటింగ్ 38% ఉంది. అలాగే సంజన గారి ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. లాస్ట్ వీక్ 6% ఉన్నటువంటి మన సంజన ఓటింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 24%కు పెరిగింది. ఎందుకంటే లాస్ట్ వీక్ హౌస్మెంట్ అందరూ టార్గెట్ చేయడము, అలాగే బిగ్ బాస్ టీం టార్గెట్ చేయడము, అలాగే నాగార్జున టార్గెట్ చేయడం వల్ల సంజన ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ 24%లో ఉంది. సో బర్నీ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో, డెమాన్ ఓటింగ్ అనేది 9%లో, రీతి ఓటింగ్ అనేది 6%లో ఉంది. ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే
నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, అలాగే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా బిగ్ బాస్ అయినటువంటి 8 కంటెస్టెంట్లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది? కళ్యాణ్ పడాలకు ఉందా, లేకపోతే ఇమాన్యుయల్కి ఉందా, లేకపోతే తనుజకు ఉందా అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు నేను ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేశాను మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్.